నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మొక్కలకి బీట్రూట్ ద్రావణంతో ఒక లిక్విడ్ తయారు చేసి ఒక ఫర్టిలైజర్ గా మొక్కలకు ఇస్తున్నానండి. ఇవి బీట్రూట్ లో మెగ్నీషియం అనేది చాలా 100% ఉంటుందండి. అంటే మనకి ఎప్సమ్ సాల్ట్ లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా బీట్రూట్ లో కూడా మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ ప్రతి మొక్కకి గాలి నీరు సూర్యరశ్మి ఏ విధంగా అవసరమో అదే విధంగా ప్రతి మొక్కకు కూడా అదే అవసరం. అంటే మనిషి జాతికి ఏ విధంగా అన్ని కావాల్సి వస్తాయో అదే విధంగా మనము మొక్కలను కూడా ఆ విధంగా సంరక్షించుకోవాలి. ఈ బీట్రూట్ ద్రావణం అనేది మనకు చాలా చాలా మంచిదండి. పూలు ఎర్రటి గులాబీలు కానీ, మందారాలు కానీ, లేదంటే చామంతులు కానీ మంచి కలర్ లో కూడా వస్తాయి. ఇంకోటి కాయలు కూడా పెద్ద సైజుగా వస్తాయి. కాబట్టి మనకి బీట్రూట్ ద్రావణం అనేది నేను ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. ముందు బీట్రూట్ ముక్కలు, అందులో కాస్త నిమ్మ బద్దలు కూడా వేసానులేండి. ఈ బీట్రూట్ ముక్కలు మనము ఒక 2-3 రోజుల పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఈ విధంగా వచ్చిందండి, ఇంకా చిక్కగా. ఇది మనము డెల్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ వేస్తే మళ్ళీ కొంత నీరు వస్తుంది రెడ్గా, కానీ ఇంత రెడ్ రాదండి. కాబట్టి మనం ఇది కంపోస్ట్ లో వేసుకుందాం మొక్కల్లో. కాబట్టి ఇది 1 లీటర్ నీళ్ళండి. నేను దాదాపు 10 లీటర్ నీళ్ళల్లో కలిపేశానండి. ఇంకా కొన్ని కూడా కలుపుకోవచ్చు, మరి ఇంత రెడ్ కూడా అక్కర్లేదు. ఇంకా కొన్ని నీళ్లు కూడా కలుపుకొని మనం డెల్యూట్ చేసుకోవచ్చు. ఈ బీట్రూట్ మనకు ఒకవేళ మనకు ఇది ఖర్చు ఎందుకు, మనకి ఇంటిదే కదా అంటే, మనం ఇంట్లో బీట్రూట్ కొన్నప్పుడు వాడిపోయింది అనుకోండి, దాన్ని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు మార్కెట్ లో వాడిపోయిన బీట్రూట్లు ఉంటాయి. అంటే వాళ్ళు అమ్మేసిన తర్వాత మిగిలిన అడుగు పొడుగు ఉంటాయి కదండి, వాటిని ఒక 10 రూపాయలు ఇచ్చారనుకోండి, 10 రూపాయలు ఇస్తే ఒక 5-6 కాయలు ఇస్తారండి. ఆ విధంగా కూడా మనము బీట్రూట్ ను తెచ్చుకోవచ్చు. ఈ విధంగా మనము ఫర్టిలైజర్ తయారు చేస్తే మొక్కలకు చాలా మంచిదండి. చూడండి, నేను ఈ బీట్రూట్ ఇట్లా మొక్కలకి ఏదో ఒక ఫర్టిలైజరు బీట్రూట్ కానీ ఏదో విధంగా వేయటం మూలాన పూలు చూడండి నిత్యం వస్తాయి మాకు. మందార పూలు, ఇవి గులాబీ పూలు. అంటే ఇప్పుడు సమ్మర్ కదండి, గులాబీ పూలు కొంచెం తగ్గాయి. ఇప్పుడు ఈ శంకు పూలు, ఈ తెల్లటి పూలు, ఇవన్నీ కూడా చాలా వస్తుంటాయి. మేము నిత్యం దేవుడికి ఉపయోగించుకుంటామండి పూలు. ఇదండి, ఇవి కాగడాలండి, చెట్టు నిండా వచ్చేసాయి. ఇది విరజాజి, చిన్న మొగ్గ అయితే చెట్టు నిండా ఉంది, కానీ చిన్న మొగ్గ అండి, కాడ పెద్దది కాదు. ఇది అలాగే ఎర్ర కాగడ మల్లెపూలు అండి, అవి మల్లెలు. మొక్కలు చూడండి ఏ విధంగా పచ్చగా ఉన్నాయి. ప్రతి కూరగాయ మొక్క కానీ ఏదైనా కానీ. గోర్చిక్కుడు చూడండి ఇంత వచ్చేసింది. ఇందులో 2 మొక్కలే ఉన్నాయండి. చూడండి ఎట్లా వచ్చేసిందో గోర్చిక్కుడు. ఈ విధంగా కాయలు దాదాపు ఒక 1/4 కిలో కాయలు ఉండొచ్చండి. ఇది మిర్చి ఇంకా రాలేదు. వంగ కూడా పూత వచ్చిందండి. వంకాయలు కూడా, మొగ్గ కూడా స్టార్ట్ అయింది కాయ. కాయ స్టార్ట్ అయింది. ఇదండి చెట్టు బెండకాయలు, ఒక చిన్న రెమ్మ, దీనికి 4 కాయలు చూడండి ఎట్లా వస్తున్నాయి అసలు. ఇది ఫస్ట్ టైం అండి నేను చూడటం. ఇంత చిన్న మొక్కకి ఇంత కాయలు అనేది పెరుగుతుంది అనుకుంటే పెరగట్లే మొక్క. అట్లాగే పుదీనా, ఈ పుదీనా చూడండి, ఇది వరకు నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. పుదీనాను పెంచే విధానం చాలా చాలా తక్కువలో, ఖర్చు తక్కువ, మనకు పంట ఎక్కువ, ఆ విధంగా ఉంటుందండి. అట్లాగే పాలకూర,
మళ్ళీ మొగ్గ చూడండి, మళ్ళా మొగ్గ ఎంత పెద్దగా వచ్చేసిందో. ఈ విధంగా మనము ఫర్టిలైజర్స్ వేస్తూ ఉండాలండి, ఏదో విధంగా వేస్తుంటేనే మనకు ఈ పంట అనేది నిలబడుతుంది. మేము ఇంకా షెడ్ కూడా వేయలేదండి, అయినా కానీ మొక్కలు ఈ విధంగా పచ్చగా ఉన్నాయంటే 2 పూట్ల కూడా నేను నీళ్లు పోయానండి, ఒకసారి పోషిస్తాను. ఆ విధంగా మనం ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేస్తున్నాం, వారానికి 2 సార్లు వేయాలండి కంపల్సరీ, వేస్తేనే మనకు మొక్క నిలబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.